మనందరికి తెలుసు 51వ కీర్తన ఎప్పుడు రాశాడు అనేది. ఒక పడకూడనటువంటి పాపంలో, చెయ్యకూడనటువంటి పనిలో దావీదు పడిపోయాడు. ఏంటి ఆ పాపం అంటారా? అదేనండి, బత్షెబతో పాపం చేశాడు కదా. అప్పుడు హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది. శుద్ధ హృదయం చెడిపోయింది. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే చెడులో ఉన్నాడో, పాపంలో ఉన్నాడో, హృదయం అంతా గలిబిలైపోయింది. దానిని గమనించినటువంటి దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయ్యా అంటున్నాడు దావీదు. ప్రియులారా, ఈ రోజున ఈ మంచి ఉదయకాలం దైవజనుడికి ఒక్క మాట అడగనా? మీది శుద్ధ హృదయమేనా? అసలు మీ హృదయంలో ఉన్న పాపాన్ని మీరు గమనించగలుగుతున్నారా? ఏ చెడుందో, ఏ పాపం ఉందో, ఏ పాపం మిమ్మల్ని ఏలుబడి చేస్తుందో, ఏ అపవిత్రత మీ అంతరంగాలకు వచ్చేసిందో, చూడకూడనివి, మాట్లాడకూడనివి, చేయకూడనివి, ఆలోచించకూడనివి ఎన్నో ఆలోచిస్తూ మీ అంతరంగం ఎలా చెడిపోయిందో, మీరు ఎలా పడిపోయారో, పరిశుద్ధమైన హృదయం లేకుండా ఎలాగా హృదయం మాలిన్యంతో నిండిపోయిందో మీరు గ్రహించారంటారా? గమనించారా? ప్రియులారా, ఈనాడు చాలా మందిని గమనిస్తే ఇదొక పెద్ద లోపం అండి. వారి హృదయం సరిగా లేదని, వారు తప్పులో చెడులో ఉన్నారని కూడా వారికి తెలియదు. ఏదో ఒక వాత వేయబడిపోయిన మనస్సాక్షిలాగా ఆ పాపంలోనే కొనసాగుతుంటారు. కానీ ఏమి పెద్ద పట్టించుకున్నట్టు, నిమ్మక నీరెత్తినట్టు ఉంటారు, పట్టించుకున్నట్టు ఉండరు. వాళ్ళకి అది పెద్ద తప్పులా కూడా అనిపించదు, పెద్ద బాధలా కూడా అనిపించదు. ఏముందలే, అందరు చేయట్లేదా, కామన్గా ఉందని, అందరూ చేస్తున్నారు, లేకపోతే ఎవరిలో లేదులే, ఏమి లేదులే అని అట్ట ఆలోచించుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది, బైబిల్ గ్రంథం ఏం బోధించింది, అది గ్రహించట్లేదు. నా హృదయం అయ్యో చెడిపోయిందే అన్న ఆలోచన మనుషులకు లేదు. ఈ ఉదయకాల సమయం నీ పరిస్థితి కూడా అదేనా? నువ్వు దేవునికి దూరం అయిపోయినా, పాపానికి దగ్గరై సైతాను చేతుల్లో నలిగిపోతున్నా, ఏం పర్వాలేదు, నేనేదో వెళ్ళొస్తున్నాను ఆదివారం ఆరాధనకి, నేను కూడా భక్తిపరుణ్ణే అనే భ్రమలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అస్సలు మంచిది కాదు. నీ హృదయ స్థితి నీకు అర్థమగునుగాక.